బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి, ఏ శాఖలు కేటాయించాలనే దానిపై కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా రేపు ఢిల్లీలో కీలక సమావేశాలు నిర్వహిస్తోంది బీజేపీ. రేపు ఉదయం బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం, ఆ తర్వాత పార్లమెంటరీ పార్టీ సమావేశం, ఎన్డీఏ ఎంపీలతోటి మీటింగ్ జరగబోతోంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమి నాయకుడిగా ఏకగ్రీవంగా మోదీని ఎంపిక చేశారు. దీనికి చంద్రబాబు, నితీష్ కుమార్తో పాటు 23 పార్టీలు మద్దతిచ్చాయి. ఇక రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించమని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు కోరనున్నారు. మరోవైపు కూటమిని విస్తరించే అంశంపైన బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. దేశవ్యాప్తంగా గెలిచిన స్వతంత్ర ఎంపీలతో పాటు తటస్థ పార్టీలను ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించే ప్రయత్నాల్లో ఉంది బీజేపీ అగ్రనాయకత్వం. అమిత్ షాతో పాటు రాజ్నాథ్ సింగ్కి ఈ బాధ్యతలు అప్పగించింది బీజేపీ. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఢిల్లీ నుంచి డీటెయిల్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఇవాల్టి అధ్యక్షుడి నివాసంలో జరిగిన మీటింగ్ మినిట్స్ ఏంటి, అలాగే రేపటి ముఖ్యమంత్రుల సమావేశం యాజ్ వెల్ యాజ్ పార్లమెంటరీ పార్టీ నేతలతో జరిగే సమావేశం యొక్క ఎజెండా ఏంటి? బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో భేటీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి వరుస పెట్టి భేటీలు జరుగుతున్నాయి. ఉదయం 10:30కు జరిగిన భేటీ అత్యంత కీలకమైనది. ఈ సమావేశంలో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బిఎల్ సంతోష్ వంటి బీజేపీ అగ్రనాయకత్వంతో పాటుగా ఆర్ఎస్ఎస్ అగ్రనాయకత్వానికి సంబంధించిన ఒక 3 నేతలు కూడా పాల్గొన్నారు. దత్తాత్రేయ హోసబలే, అరుణ్ కుమార్, సురేష్ సోని ఈ ఆర్ఎస్ఎస్ సంఘ నేతలు ఈ మీటింగ్లో ఉన్నారు. ప్రభుత్వం కూర్పు, మోడీ 3.0 ఆ కూర్పు ఎలా ఉండాలి, అందులో మిత్రపక్షాల భాగస్వామ్యం ఎంత మేర ఎవరికి ఎలా ఇవ్వాలి, అలాగే కీలకమైన మంత్రిత్వ శాఖలు ఎవరి దగ్గర ఉండాలి, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూలంకషంగా చర్చించినట్టుగా తెలిసింది. అంతేకాదు ఎన్డీఏ సంఖ్యాబలాన్ని మరింత పెంచుకోవాలి, దాన్ని మరింత విస్తరించాలి అన్న ఆలోచన కూడా ఇదే సమావేశంలో చేసినట్టుగా మనకు సమాచారం అందింది. ఎందుకంటే అటు ఇటు కాకుండా ఒక బొటాబొటీ నెంబర్స్ తోటే ఎన్డీఏ కూటమి ఉంది. 272 స్థానాలకు గాను 290 దాటి ఎన్డీఏ కూటమి సంఖ్యాబలం ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. అందులో కొంతమంది ఇండిపెండెంట్గా గెలిచిన ఎంపీలు తమంతట తాముగా ఎన్డీఏకు మద్దతు ప్రకటించారు. వారు కాకుండా అటు ఇటుగా ఒక 60 మంది ఇటు ఎన్డీఏలోనూ లేకుండా అటు ఇండీ కూటమిలోనూ లేకుండా గెలిచిన తటస్థులు ఉన్నారు, ప్రాంతీయ పార్టీలకు చెందిన వాళ్ళు ఉన్నారు, ఇండిపెండెంట్స్ ఉన్నారు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల నుంచే పెద్ద సంఖ్యలో ఉన్నారు. కాంగ్రెసేతర పార్టీలు అలా ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు కాకుండా మిగతా అందరూ కూడా ఎన్డీఏ వెంట కలిసి నడుస్తారు అంటూ కిషన్ రెడ్డి సైతం ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రాల మీద ఉన్న పట్టు గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అలా ఒకవైపు ఎన్డీఏ విస్తరణ అన్నది బీజేపీ అగ్రనాయకత్వం ప్లాన్ చేస్తూనే ఉంది. ఆ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకు బాధ్యతలు కూడా 2 నేతలకు అమిత్ షా, రాజ్నాథ్కి అప్పగించారు. మరొక వైపు కేంద్ర క్యాబినెట్ కూర్పు ఎలా ఉండాలి అన్నది అత్యంత కీలకమైంది. ఇందులో కీలకమైన హోం, ఆర్థిక, రక్షణ శాఖ, అలాగే మౌలిక వసతులకు సంబంధించిన రోడ్లు, రైల్వేసు ఇట్లాంటి శాఖలన్నీ కూడా బీజేపీ దగ్గరే పెట్టుకోవాలన్న నిర్ణయం జరిగింది. ఇంకా మిత్రపక్షాలు ఏం శాఖలు కోరుతున్నాయి, వారికి ఏమి ఇవ్వాలి అన్న దాని మీద నెగోషియేషన్స్ జరపడానికి ఒక్కొక్క పార్టీ కోసం ఒక్కొక్క నేతను నియమించారు. తెలుగుదేశానికి సంబంధించి పీయూష్ గోయల్ ఈ వ్యవహారాలన్నీ కూడా చూసుకుంటున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం టీడీపీ అయితే ఎన్ని శాఖలు కావాలి, అలాగే ఏ పోర్ట్ఫోలియోస్ కావాలి అన్న విషయం మీద ఏం పట్టుబట్టడం లేదు, లేకపోతే తమ డిమాండ్స్ ఇవి అని అయితే ఏమీ చెప్పలేదు. పూర్తిగా బాధ్యత అంతా కూడా నిర్ణయాధికారం అంతా కూడా బీజేపీ అగ్రనాయకత్వానికే వదిలేసింది అని చెప్పి తెలుస్తోంది. అంటే ఈ విషయంలో పోర్ట్ఫోలియోల విషయంలోనూ నెంబర్ ఆఫ్ మినిస్ట్రీస్ విషయంలోనూ ఇప్పుడే పట్టుబట్టడం కంటే కూడా వారు ఇచ్చినవి తీసుకుని తమకు రాష్ట్రానికి కావాల్సిన అంశాల విషయంలో, ఫండ్స్ విషయంలో కావచ్చు, అమరావతికి రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి ఇట్లాంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పట్టుబట్టి సాధించుకోవాలి తప్ప ఈ మంత్రి పదవుల విషయంలో బెట్టు చేసి పట్టుబట్టాలన్న ఆలోచనలో చంద్రబాబు నాయుడు లేడు అన్నదే మనకు అందుతున్న సమాచారం. మొత్తంగా టీడీపీకి ఇటు బీజేపీ వైపు నుంచి ఆఫర్ చేస్తున్నది ఇవన్నీ కూడా ఊహాగానాలే. అధికారికంగా అటు బీజేపీ కానీ టీడీపీ కానీ ఎవరూ ప్రకటించలేదు. కానీ ఆ ఊహాగానాల్లో ఉన్న సమాచారం ప్రకారం అయితే 2 కేంద్ర మంత్రి పదవులు, 1 సహాయ మంత్రి పదవిని టీడీపీకి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో ఒకటి ఇదివరకు ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పౌర విమానయాన శాఖను అశోక్ గజపతిరాజు నిర్వహించారు. అదే శాఖను ఈసారి కూడా టీడీపీకే ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
దాంతోపాటు ఉక్కు శాఖను కూడా ఇస్తారని ఒక చర్చ జరుగుతోంది. అలాగే టెక్నాలజీ ఓరియంటెడ్ శాఖలు సైతం తెలుగుదేశం పార్టీ కోరుతున్నట్టుగా సమాచారం ఉంది. బట్ అధికారికంగా అయితే వీటి మీద ఎక్కడా ఎటువంటి ప్రకటన ఇంతవరకు లేదు. రైట్ మహాత్మా. ఇక ఏపీలో అసలే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ లో ఫలితాల తర్వాత అసమ్మతి చెలరేగింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు 2 వర్గాలుగా చీలిపోవడంతో విభేదాలు భగ్గుమన్నాయి. షర్మిల వల్లే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని ఓ వర్గం నేతలు ఆరోపించారు. సేవ్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. మరో వర్గం మాత్రం షర్మిల వల్లే కాంగ్రెస్ బలోపేతమైందని చెబుతున్నారు. ఇలా భిన్న స్వరాలతో ఏపీ కాంగ్రెస్ లో గందరగోళం నెలకొంది. షర్మిల వల్లే కాంగ్రెస్ కు నష్టం జరిగిందంటూ కంటతడి పెట్టారు సుంకర పద్మశ్రీ. ఇప్పుడున్న కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పడ్డా పార్టీని వీడలేదని, కష్టపడ్డ వారిని పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు పార్టీని వాడుకున్నారని మండిపడ్డారు పద్మశ్రీ. కాంగ్రెస్ పార్టీని వాడుకొని పదవులు అనుభవించి డబ్బు సంపాదించుకున్న నాయకులు మోసం చేసి వెళ్ళిపోయినా మేమేనాడు బాధపడలేదు. అయినా మేమెవరం ప్రాణాలకు లెక్క చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, మమ్మల్ని వేధించినా సరే భయపడకుండా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళం. అటువంటి నాయకుల్ని, కార్యకర్తలందరినీ కూడా మోసం చేసి ఈ రోజున ఇప్పుడున్నటువంటి నాయకత్వం, ముఖ్యంగా షర్మిల, రాహుల్ గాంధీ గారి మాట కోసం ఆమెను గౌరవించి అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని వీధి పాలు చేసి టికెట్లు ఇవ్వకుండా, సరైన పని చేసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా, కష్టకాలంలో జెండా మోసిన వాళ్ళకి ఎవరికి అండగా లేకుండా పార్టీ ఫండ్ పంపిస్తే అన్నిటినీ కూడా దాచుకుని అభ్యర్థుల్ని అందరినీ కూడా గాలి కొదిలేసినటువంటి పరిస్థితులు. మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, ఈ అసమ్మతిని కాంగ్రెస్ ఎలా చల్లార్చబోతోంది? సో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేస్తారని, పార్టీని బిల్డ్ చేస్తారని ఏరుకోరి మరి వైఎస్ షర్మిలను నియమిస్తే వైఎస్ షర్మిల మాత్రం పార్టీలో ఉన్న సీనియర్లకు పూర్తిగా నష్టం కలిగించారని, పూర్తిగా పార్టీ సీనియర్లను పక్కన పెట్టారని కూడా కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు, అసంతృప్తిని వెలగక్కారు. ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా మెజారిటీ ఓట్ షేర్ తీసుకురావడం కానీ సీట్లు సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారని, అందుకు ప్రధానంగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్లను వైఎస్ షర్మిల కలుపుకోకపోవడంతో పాటుగా ఎన్నికల కోసం జాతీయ అధినాయకత్వం ఇచ్చినటువంటి ఎన్నికల నిధులను సైతం పక్కదారి పట్టించారని కూడా కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం నేతలు ఆరోపించారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి నమ్ముకుని ఉన్న తమకు సీట్ల సర్దుబాటు విషయంలో అన్యాయం చేశారని, మరోవైపు దక్షిణాదిన చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఓట్లను, సీట్లను సాధించినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో కేవలం తమ వాళ్ళకి మాత్రమే, తమకు అనుకూలంగా ఉన్నటువంటి వారికి మాత్రమే వైఎస్ షర్మిల సీట్లు ఇచ్చారు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసమో లేదా సీట్లు సాధించడం కోసమో కాకుండా ఎవరు మెప్పు కోసం వైఎస్ షర్మిల పనిచేశారో చెప్పాలంటూ కూడా ఏపీ కాంగ్రెస్లోని ఒక వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ షర్మిలను కోరి మరీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్లో నియమిస్తే జాతీయ అధినాయకత్వానికి వెన్నుపోటు పడవడంతో పాటుగా ఇటు రాహుల్ గాంధీ లాంటి నేతలు ఎన్నో ఆశలు పెట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఆశలు అడియాసలు చేసేలా వైఎస్ షర్మిల వ్యవహరించారు. ఈ వ్యవహారంలో జాతీయ అధినాయకత్వం దృష్టికి అన్ని అంశాలు తీసుకుని వెళ్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు, ఒక వర్గం నేతలు అయితే ఆరోపించారు. ప్రధానంగా ఎక్కడైతే ఏపీసీసీ షర్మిలగా అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో పాటుగా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తారని భావిస్తే ఒకరి మేలు కోసమే వైఎస్ షర్మిల పనిచేశారు. ఎందుకు ఈ వ్యవహారం అంతా నడిపారో తమకు అర్థం కావడం లేదు. ఎక్కడా కూడా తమను నమ్ముకొని ఇప్పటివరకు జాతీయ పార్టీల నుంచి రాష్ట్ర పార్టీల వరకు ఆనాడు అధికారంలో ఉంటుంటే అన్ని పార్టీలు తమపైన కేసులు మోపాయి. అయినప్పటికీ కూడా ఆర్థికంగా, రాజకీయంగా తాము ఎంతో నష్టపోయాం. అయినప్పటికీ కూడా తమను వైఎస్ షర్మిల ఆదుకోవడంలో కానీ లేదంటే కనుక రాజకీయంగా భవిష్యత్తునిచ్చే ప్రయత్నంలో భాగంగా ఎక్కడ కూడా సీట్ల సర్దుబాట్లు, తమకు సీట్లు ఇవ్వడంలో కానీ ఎక్కడా ముందడుగు వేయలేదు, తమకు పూర్తిగా అన్యాయం చేశారంటూ కూడా కొందరు నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్యం ఠాగూర్ కానీ వైఎస్ షర్మిల కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశంలో జోక్యం చేసుకోకపోవడమే ఈ మొత్తం వ్యవహారానికి కారణమంటూ కూడా ఆరోపించారు. అయితే ప్రస్తుతం ఈ అన్ని అంశాలను కూడా జాతీయ కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ఇటు వైఎస్ షర్మిల మీద ఫిర్యాదు చేయబోతున్నట్టు కూడా ఆ పార్టీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. ఏపీలో ఫలితాల తర్వాత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. ఆయన స్థానంలో ఇవాళ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించే అవకాశం ఉంది. నిన్న చంద్రబాబుతో భేటీ అయిన సీఎస్ జవహర్ రెడ్డి వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్తున్నట్టు తెలిపారు. గ్యాట్ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ ను ఇప్పటికే రిలీవ్ కోరారు సీఎస్.
జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లడంతో కొత్త సీఎస్ గా ఎవరిని నియమిస్తారు అనే ఉత్కంఠ నెలకొంది. కొత్త సీఎస్ రేస్ లో నీరబ్ కుమార్, విజయానంద్ పేర్లు వినిపిస్తున్నాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయానంద్ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ శాఖల్లో పనిచేస్తున్న అనుభవంతో పాటు విధేయత కూడా ఆయనకు కలిసి వస్తున్నట్లు సమాచారం. మరోవైపు తన మార్క్ నిర్ణయాలు అమలు చేయడానికి రెడీ అవుతున్నారు చంద్రబాబు. తన పాలన ప్రారంభానికి ముందే సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ల నియామకంపై కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలకు ముందే తన టీంను చంద్రబాబు ఎంపిక చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా సీఎంఓలోకి గతంలో పనిచేసిన అధికారులను తీసుకుంటున్నారని సమాచారం. సాయి ప్రసాద్, గేజా శంకర్లను తీసుకుంటారని చర్చ జరుగుతోంది. మరిన్ని నియామకాలపై కసరత్తు జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీరావు అందిస్తారు. ఎంపీరావు, అధికారుల షెఫ్లింగ్ స్టార్ట్ అయినట్టు కనిపిస్తోంది. ఎప్పటి వరకు ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారు? ఎస్పెషల్లీ ఎవరు సీఎస్ గా ఉండే అవకాశం ఉంది? ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈలోగానే రాష్ట్రంలో కీలకమైనటువంటి అత్యున్నత స్థాయి అధికారి పోస్ట్ అయినటువంటి సీఎస్ పోస్ట్ విషయంలో చంద్రబాబు దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహార శైలి మీద టీడీపీతో పాటుగా చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగే గతంలోనే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలోనే ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా సీఎస్ జవహర్ రెడ్డి మీద అనేక సార్లు టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘంతో పాటుగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు కూడా ఫిర్యాదు ఇచ్చింది. జవహర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా అనేక సార్లు ఆరోపణలు చేస్తూ వస్తుంది. అయితే తాజాగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడము, 2 రోజుల్లో చంద్రబాబు కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండడంతో నిన్న ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసేందుకు సీఎస్ జవహర్ రెడ్డితో పాటుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా చంద్రబాబు నివాసానికి వచ్చారు. అయితే ఆ సమయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను వితిన్ 5 మినిట్స్లోనే 5 నిమిషాల్లోపే చంద్రబాబు డీజీపీని కలిశారు. ఆ వెంటనే 5 నిమిషాల్లోనే తిరిగి మళ్ళీ చంద్రబాబు నివాసం నుంచి డీజీపీ వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా డీజీపీ కంటే ముందు వచ్చినటువంటి సీఎస్ జవహర్ రెడ్డిని కలవడానికి మాత్రం చంద్రబాబు అంత ఆసక్తి చూపలేదు. దాదాపుగా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించిన తర్వాత మాత్రమే ఇతర సందర్శకులతో పాటుగా సీఎస్ జవహర్ రెడ్డిని కూడా చంద్రబాబు కలిశారు. ఆ కలయిక సందర్భంగానే సీఎస్ను సెలవుపై వెళ్లాలని చెప్పేసి చంద్రబాబు సూచించినట్లుగా తెలుస్తుంది. సో చంద్రబాబు సూచన మేరకే ఈరోజు సీఎస్ జవహర్ రెడ్డి వ్యక్తిగత కారణాలతో సెలవు పెడుతున్నట్లుగా కూడా ఆయన లేఖ రాశారు. జీఏడీ పొలిటికల్ సెక్రటరీకి ముందుగా సమాచారం పంపించారు తను సెలవు పెడుతున్నట్లుగా. అయితే దానికి సంబంధించినటువంటి రిటర్న్గా కూడా లీవ్ లెటర్ కూడా ఇప్పటికే జీఏడీ పొలిటికల్ సెక్రటరీకి అందింది. మరి కాసేపట్లోనే దాన్ని అప్రూవల్ కూడా చేయనున్నా. ఆ వెంటనే కొత్త సీఎస్ నియామకం కూడా జరగనుంది. అయితే అది పూర్తి స్థాయి సీఎస్ నియామకం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం సీఎస్ నియామకం అనేది గవర్నర్ నియమించాల్సి ఉంటుంది. ఇంకా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి గవర్నర్ నియామకం చేపట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి టెంపరీగా సీఎస్ని తీసుకుంటారా లేదంటే పూర్తి స్థాయి సీఎస్ నియమిస్తారా అనేది కూడా చూడాలి. అయితే సీఎస్ రేసులో 2 పేర్లు వినిపిస్తున్నాయి. సీనియర్ ఐపీఎస్ అధికారులు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్, అలాగే విజయానంద్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్కు మరొక 3-4 నెలలు మాత్రమే సమయం ఉంది రిటైర్మెంట్కు. సో ఆయనకు అవకాశం ఇచ్చి ఆ తర్వాత విజయానంద్ తీసుకుంటారని చెప్పేసి కూడా తెలుస్తుంది. విజయానంద్కు మరొక 1.5 ఏడాది పదవీ కాలం ఉంది ఆయన రిటైర్మెంట్ అవడానికి. ప్రస్తుతం 1992 ఐఏఎస్ బ్యాచ్ అధికారి అయినటువంటి విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన గతంలో కూడా టీడీపీకి విధేయంగా ఉన్నారని చెప్పేసి కొద్దిగా అధికార వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. సో అటు నీరబ్ కుమార్ ప్రసాద్ మరొక 3 నెలల్లో రిటైర్ అవుతున్నారు కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చి ఆ తర్వాత విజయానంద్ తీసుకుంటారా లేదంటే నేరుగానే విజయానంద్ను సీఎస్గా ఎంపిక చేస్తారనేది ఈ రాత్రికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే విజయానంద్కి ఎక్కువ శాతం అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా సీఎంగా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత సచివాలయానికి వచ్చి పాలన మీద దృష్టి పెట్టే సమయానికే చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో తన టీంను కూడా సెట్ చేసుకునే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకే సీఎం కార్యాలయంలో ఎవరెవరు అధికారులు ఉండాలనే దాని మీద కూడా చంద్రబాబు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. 2014-2019 మధ్య కాలంలో చంద్రబాబు సీఎంగా ఉన్నటువంటి సమయంలో ఆయన కార్యాలయంలో పనిచేసినటువంటి అధికారులను తిరిగి మళ్ళీ సీఎంలోకి తీసుకుంటున్నట్టుగా కూడా అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. వీరిలో సీనియర్ ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్ ఉన్నారు. ప్రస్తుతం సీసీఎల్ఏగా చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్గా ఉన్నారు. ఆయనతో పాటుగా గిరిజా శంకర్ 2008 బ్యాచ్ ఐఏఎస్ అధికారి గిరిజా శంకర్ కూడా ఉన్నారు. ప్రస్తుతం కమిషనర్ స్టేట్ ట్యాక్సెస్గా ఉన్నారు. ఆయనతో పాటుగా సిద్ధార్థ జైన్. ఈ 3 అధికారులను కూడా సీఎంఓ కార్యాలయంలోకి తీసుకుంటారని చెప్పేసి కూడా సచివాలయంలోని ఐఏఎస్ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి 2-3 రోజులను పూర్తి స్పష్టత రానుంది. అయితే సీఎస్ ఎంపికకు సంబంధించి ఈ రోజు రాత్రికి ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఇక 4th ఎక్స్క్లూజివ్ న్యూస్. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఎన్నికల ముందు తరువాత జరిగిన గొడవల్లో పిన్నెల్లిపై 4 కేసులు నమోదయ్యాయి. ఈవీఎం ధ్వంసం కేసులో A1గా ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. దీంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు పిన్నెల్లి మధ్యంతర బెయిల్ గడువు ముగియటంతో పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేటలో ఉన్నారు. ఆయన ఉన్న నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సో బెయిల్ గడువు ముగిసింది, ఏం జరగబోతోంది వివరాలు అందించడానికి మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, పల్నాడులో కూడా ప్రస్తుతం అంతా కూడా ఎదురు చూస్తుంది. హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి ఎటువంటి ఆదేశాలు వస్తాయి అనే దాని మీద అందరూ కూడా వేచి చూస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం నర్సరావుపేటలో ఎక్కడైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారో ఆ ఇంటి వద్ద ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంతకుముందు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ సంతకం చేసి తిరిగి రావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా హైకోర్టు ఆదేశాలు రాలేదు. మధ్యంతర బెయిల్ మీద ఇప్పుడు ఆయన బయట ఉన్నారు. మధ్యంతర బెయిల్ని పొడిగిస్తారా లేదా మధ్యంతర బెయిల్ని రద్దు చేస్తారా అనేది మాత్రమే హైకోర్టులో తేలాల్సి ఉంది. ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు మరో 3 కేసుల్లో కూడా ఆయన మధ్యంతర బెయిల్ పొంది ఉన్నారు. ఈ మధ్యంతర బెయిల్ అన్ని కనుక రద్దయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. లేదంటే ఆదేశాల మేరకు హైకోర్టు ఆదేశాల మేరకు ఆదేశాలు ఏదైతే ఇస్తుందో ఆదేశాల ప్రకారంగా పోలీసులు నడుచుకునే అవకాశం ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం మాత్రం ఆయన ఎస్పీ కార్యాలయానికి వెళ్ళొచ్చారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టు ఎటువంటి ఆదేశాలు వెల్లడిస్తుంది అనే దాని మీదే అందరి ఫోకస్ ఉంది. దానికోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. పిటిషనర్ తరఫున అడ్వకేట్స్ కూడా అదే అంశాన్ని పదే గతంలో జరిగిన అంశాలన్నింటినీ కూడా హైకోర్టుకి వివరించి మధ్యంతర బెయిల్ని ఎక్స్టెండ్ చేయాలి అని కోరే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కానీ సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జి ఏదైతే కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళొచ్చు, కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళిన తర్వాత మరలా ఎస్పీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి అని చెప్పిన హైకోర్టు ఆదేశాల మీద సుప్రీంకోర్టు జడ్జి కూడా కొంత అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎటువంటి తీర్పు రాబోతుంది అనేది మాత్రం అందరిలోనూ ఆసక్తి రేపుతా ఉంది. అయితే అందుకు తగిన విధంగా పోలీసులు కూడా పూర్తి స్థాయి బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఉన్న ఇంటి వద్ద కూడా చాలా పెద్ద ఎత్తున పోలీసు బలగాలన్నీ కూడా మోహరించి ఉన్నాయి. ఒకవేళ మధ్యంతర బెయిల్ని కనుక పొడిగించకపోతే ఆయన కూడా పోలీసులకి స్వచ్ఛందంగా లొంగిపోయి అరెస్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ నాగరాజు, థ్యాంక్ యూ. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 3 రౌండ్ల లెక్కింపు పూర్తయింది. మొదటి 3 రౌండ్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం 18,878 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉండగా రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కొనసాగుతున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రేవన్ అందిస్తారు. రేవన్, పూర్తి ఫలితాలు ఎప్పటికల్లా వచ్చే అవకాశం కనిపిస్తోంది? వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం మొదటి ప్రాధాన్యత సంబంధించి 3వ రౌండ్ అయితే పూర్తయింది. 3వ రౌండ్లో దాదాపు 2,88,000 ఓట్లు అయితే లెక్కించారు. ఇందులో 3 రౌండ్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తన ఆధిక్యాన్ని అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 4వ రౌండ్ కూడా కొనసాగుతుంది. 4వ రౌండ్లో దాదాపు 48,000 ఓట్లు ప్రస్తుతం అయితే కౌంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ 3 రౌండ్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,60,000 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మాత్రం 87,000 ఓట్లు వచ్చాయి. అలాగే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 34,000 ఓట్లు వచ్చాయి. దీంతో 18,878 ఓట్ల తేడాతోటి ఆధిక్యంతో తీన్మార్ మల్లన్న తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు 4వ రౌండ్ పూర్తయిన తర్వాత చెల్లుబాటు అయ్యే ఓట్లలో సగానికి పైగా ఒక ఓటు వచ్చినటువంటి అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. కానీ ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం 4వ రౌండ్లో కూడా గెలుపు కోట ఏ అభ్యర్థికి కూడా వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. దీంతో అనివార్యంగా రెండో ప్రాధాన్యత ఓటును కూడా లెక్కించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ సాయంత్రం 7 గంటల నుంచి కూడా రెండో ప్రాధాన్యత ఓటును లెక్కించే ఏర్పాట్లు అయితే అధికారులు చేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తిగా ముగిసి తుది ఫలితం రావడానికి మాత్రం రేపు మధ్యాహ్నం వరకు అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఉప ఎన్నిక స్థానాన్ని మాత్రం హోరావరిగా పోరాడాయి. దీనికి సంబంధించి కూడా కౌంటింగ్ అయితే నిన్నటి నుంచి కూడా కొనసాగుతుంది. ఈ కౌంటింగ్ రేపు ఉదయం 11-12 గంటల వరకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కానీ మధ్యలో ఏమైనా చిన్నపాటి అవాంతరాయాలు జరిగితే మాత్రం రేపు మధ్యాహ్నం వరకు కూడా తుది ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తన ఆధిపత్యాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఇది ఈరోజు 5 at 5 బ్రేక్.